మిత్రులారా నమస్తే. ఈరోజు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా తీన్మార్ మల్లన్న విషయమే తెర మీద మనకు కనిపిస్తూ ఉంది. తీన్మార్ మల్లన్నకి ఫిబ్రవరి 5వ తారీఖు రోజున షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. పార్టీ క్రమశిక్షణకి విరుద్ధంగా పాల్పడుతున్నామనంటూ షోకాజ్ నోటీసులు జారీ చేయడం. దీనికి ఫిబ్రవరి 12వ తారీఖు లోపు రిప్లై ఇవ్వవలసిందిగా టీపీసీసీ కమిటీ ఆయనకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 12వ తారీఖు ఫిబ్రవరి అయిపోయినప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి మార్పు లేకుండా పోయిందని చెప్పేసి ఈరోజు మాజీ మంత్రి జి చిన్నారెడ్డి పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటాడనేది సస్పెన్షన్గా మారింది. ఏదేమైనా తీన్మార్ మల్లన్న ఒక బీసీ నినాదంతో ప్రభుత్వాన్ని అటు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి రకరకాలుగా మాట్లాడినట్టు జి చిన్నారెడ్డి తన లేఖలో తెలిపినట్లుగా మనం చూసాము. దీనిపై తర్వాత తీన్మార్ మల్లన్న ఎటువైపు వెళ్తారు, ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇవాళ హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక తీన్మార్ మల్లన్న ఏం స్టెప్ తీసుకుంటాడు అనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.